రాష్ట్ర ప్రజానీకం వ్యవసాయం పైన కానీ, నిరుద్యోగ యువత పైన కానీ, పేదరికం పైన కానీ ఎక్కువ ఆలోచన ఉండేది. తన యొక్క ఆలోచన విధానం అంతా కూడా నేను కొద్దిగా బయటపడ్డది. తన మంత్రులకు సహకరించండి, ఎమ్మెల్యేలకు హెల్ప్ చేయండి, మా పార్టీని బలోపేతం చేసేటువంటి ప్రయత్నం చేయండి అన్న రీతిలో తన మాటలు కొనసాగాయి. తన ఎప్పుడు అదే మాటలు మాట్లాడుతుంటాడు అన్నటువంటిది మనకు తెలుసు. ఈసారి మరీ బరిదెగించేసి రాష్ట్రం అన్నటువంటిది తీసుకోకుండా, ప్రజలు అన్నటువంటి మాట లేకుండా పార్టీనే బలోపేతం చేయాలన్నటువంటి మాటలు మాట్లాడుతున్నారు కూడా. అదే మాటలు మాట్లాడారు ఎస్పీ కాన్ఫరెన్స్ మీటింగ్స్లో కూడా, తర్వాత కలెక్టర్లతో కూడా. ఆయన ఎప్పుడు కూడా ఆలోచన చెప్పేది ఒకటి, చేస్తుండేది ఒకటి జరుగుతూ ఉంటుంది. లా అండ్ ఆర్డర్ కఠినంగా వివరించండి అని చెప్పి మీడియాలో చెప్పినట్టుగా వస్తుంది, తన మీడియాలో ప్రొజెక్ట్ చేస్తాడు. మరి గమనించుంటారు కదా 14 సంవత్సరాల పాలన ఏ రకంగా జరుగుతుంది. రెడ్ బుక్ పాలన అన్నటువంటిది అనుసరించుకొని దాన్నే ఫాలో కావాలా అని చెప్పి ఎంతమంది కార్యకర్తని దారుణంగా చంపడం అయితేనేమి, అడ్డమైన కేసులు, ఏ తప్పు లేకపోయినా వ్యవస్థను వాడుకొని ఏ రకంగా కార్యకర్తలను ఇబ్బంది చేసినటువంటిది కూడా ఒకసారి గమనించాలి. తను మాట్లాడే మాటలకు జరిగేదానికి పొంతనున్నదని మరోసారి నిరూపించాడు. తన హాయంలో గ్రోత్ రేట్ ఇప్పుడు సంవత్సరంలోనే 17% వచ్చింది అని అంటాడు. గత 5 సంవత్సరాలు 2000 ఆయన ఒక మాటలకు ఒకసారి చూడండి, 2020 విజనరీ అన్నాడు. 10 సంవత్సరాలు పాలించాడు, 95లో పెట్టాడు, 2004 వరకు ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆ టైంలో రాష్ట్ర పరిస్థితి ఏ రకంగా ఉన్నదో ఒక్కసారి రాష్ట్ర ప్రజలను ఆలోచన చేయమంటున్నాను. ఇప్పుడు కొత్తగా మనం వింటున్నాం జంజీ అని, కొత్త జనరేషన్, డిజిటల్ జనరేషన్ వాళ్ళ గురించి. పక్క దేశంలో కూడా అదొక పెద్ద రెవల్యూషన్ అయింది. వాళ్ళు కూడా ఒక్కసారి గమనించి, ఆ టైంలో వాళ్ళు పుట్టినారు కాబట్టి అంతకన్నా ముందు జనరేషన్ ఒక్కసారి ఆలోచన చేయండి. తన పరిపాలనలో 2004 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 10 సంవత్సరాల పాలనలో రాష్ట్ర పరిస్థితి ఎలాగొనిందంటే, స్వయంగా 2003లో తనపైన దాడి చేసినా నిర్మూలించుకోలేకపోవడమే కాకుండా ఏ గ్రామీణ ప్రాంతంలో కూడా కనీసం ఒక నాయకుడు కానీ, ప్రజలు కానీ స్థిరంగా నివాసం ఉండేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా నక్సలిజం, ఫ్యాక్షనిజం, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు. అనేకమైనటువంటి పోలీస్ ఆఫీసర్లు, అధికారులు, ప్రజలు, రాజకీయ నాయకులు దారుణంగా హత్యలకు గురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కరువు, ఇరిగేషన్ పైన, అగ్రికల్చర్ పైన ఏమాత్రం శ్రద్ధ లేదు. కేవలం ఎక్కడ చూసినా పూరుగుడిసెల పరిస్థితి, పేద ప్రజల గురించి చాలా అద్దుమానంగా ఉన్న పరిస్థితులు. మహనీయుడు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాతనే, అందుకే మాట్లాడుతుంటాం 2004కు ముందు రాష్ట్రము, 2004 తర్వాత అన్నటువంటిది మనం మాట్లాడుకోవాలి. ఆ 2004లో ఆ మహనీయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే సామాన్య ప్రజల యొక్క జీవనశైలి మారింది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్కి వచ్చింది. నక్సలిజాన్ని పూర్తిగా ఆయనే కంట్రోల్ చేశాడు. ఈయన టెక్నాలజీని ఉపయోగించాను, నేనే గ్రేహౌండ్ సృష్టించాను మాటలు మాట్లాడుతున్నాడు. కానీ నక్సలిజం ఎప్పుడు నిర్మూలించబడిందో ఒక్కసారి ఆలోచన చేయమంటున్నాను సామాన్య ఆంధ్ర ప్రజల్ని. ఇంత టెక్నాలజీ పెరిగి కూడా ఇంత జరుగుతున్నా ఇంతవరకు ఛత్తీస్గఢ్లో పూర్తిగా నక్సలిజం ఎరాడికేట్ చేయలేకపోయినారు. మరి ఎవరు చేశారు ఆ టైంలో? ఎవరు దాన్ని కంట్రోల్ చేశారు? చంద్రబాబు నాయుడు గారా, రాజశేఖర రెడ్డి గారా? ఈయన చెప్పేటువంటి మాటలకు చేసేదానికి పొంతనన్నది ఉదాహరణతో సహా చెప్పా. ఎక్కడైనా మనకు రికార్డ్స్ దొరుకుతాయి ఏ సమయంలో రాష్ట్రంలో నక్సలిజం అనేది పోయింది అన్నటువంటిది. ఫ్యాక్షనిజం వద్దు, ఫ్యాషన్ వైపు మళ్లించాడు రాయలసీమ ప్రాంతాలను. ఇరిగేషన్గా బలోపేతం చేసి పోతిరెడ్డిపాడు లాంటి ప్రాజెక్టులు నిర్మించడమే కాకుండా, గాలేనగిరి, హంద్రినీవా లాంటి ప్రాజెక్టు టేకప్ చేయడమే కాకుండా, ఇటు ప్రాంతాలకు వస్తే పోలవరం లాంటి ప్రాజెక్టు టేకప్ చేసి ఇరిగేషన్ పైన దృష్టి మళ్లించి రాష్ట్ర ప్రజానికి పచ్చగా మార్చాడు. హరిత ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. నీ హయాంలో జరిగిందా అది? 2004 వరకు నేను హైదరాబాద్ నిర్మించాను ఇప్పుడు మాట్లాడుతుంటావు. మరి బెంగళూరు సంగతి ఏంటి? 40% ఆఫ్ ద ఐటీ ఎక్స్పోర్ట్స్ బెంగళూరు నుంచి జరుగుతున్నాయి. మరి ఆడ ఎస్ఎం కృష్ణ ఏ రోజు నేను బెంగళూరు కట్టాను అన్నటువంటి ఐటీకి నేను ఆద్యునని ఎప్పుడు చెప్పలేదు, ఎక్కడ పేరు కూడా వినలేదే. ఆ సమయంలో జరిగిన దాన్ని, రొటీన్గా జరిగిన దాన్ని నీ ఖాతాలో వేసుకుంటావు. కానీ ఒక ముఖ్యమంత్రిగా లా అండ్ ఆర్డర్ ఎలా ఫెయిల్ అయ్యానో, సామాన్య మానవుడి గురించి ఎలా ఫెయిల్ అయినటువంటిది నేను పూర్తి ఫిగర్స్తో చెప్పాను. తర్వాత నీ వల్ల, నీ ప్రతిపక్ష నాయకుడిగా ఉండి నీ యొక్క 2 కళ్ళ సిద్ధాంతంతో రాష్ట్రాన్ని విడగొట్టావు. తర్వాత 5 సంవత్సరాలు పరిపాలన చేసావు. నువ్వు ఈరోజు అంటున్నావు గ్రోత్ రేట్ గురించి మాట్లాడుతున్నావు, జిఎస్టీపీ గురించి మాట్లాడుతున్నావు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి మాట్లాడుతున్నావు. మరి ఫిగర్స్ ఉన్నాయి కదా. 2014 నుంచి 19 వరకు గ్రోత్ రేట్ ఎంత ఉంది? యావరేజ్ గ్రోత్ రేట్ ఎంత?
19 నుంచి 24 వరకు 2 సంవత్సరాలు పూర్తిగా కరోనా ఉన్నా కూడా ఎలా ఉన్నింది? నేషనల్ యావరేజ్ ఎంత, మన స్టేట్ యావరేజ్ ఎంత అనేది ఉంది కదా. నేషనల్ యావరేజ్ కన్నా కూడా మన స్టేట్ యావరేజ్ గత 5 జగన్ గారి పరిపాలనలో నేషనల్ యావరేజ్ తీసుకునే దానికన్నా దాదాపుగా 1% ఎక్కువ మన స్టేట్. ఇంత కరోనా లాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నా, ఇంత వెల్ఫేర్ చేసి సామాన్యుడికి అందుబాటులో ఉన్న మన జిఎస్డిపి మనం చూస్తే కన్నా గ్రోత్ రేట్లో నేషనల్ యావరేజ్ కన్నా ఈ స్టేట్ బాగున్నది. నువ్వు ఏ రకంగా కామెంట్ చేస్తావు? ఇప్పుడు కలెక్టర్ కాన్ఫరెన్స్లో కల్లిపల్లి మాటలు చెప్తూ 2047కు నేను ఎంత స్వర్ణాంధ్రప్రదేశ్ డాక్యుమెంట్ చేసేసాను, ఆ బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ వికసిత్ భారత్ అనేటువంటి 2024 అంటుంటే నేను ఇంకొక డాక్యుమెంట్కి 2020 వరకు నువ్వు 10 ఇయర్స్ ఎలా ఫెయిర్ అయింది వివరించాను. ఇప్పుడు మళ్ళీ 2047 అని మభ్యపెట్టేదానికి మళ్ళీ బయలుదేరావు. 2047కి ఏంది 54 lakhs పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది అని అంటావు. ఊరికి ఫిగర్స్ చెప్పడం కాదు కదా. నీ ఆలోచన విధానం ఎలా ఉంది? ఈ రాష్ట్ర అభివృద్ధికి నీ యొక్క పాత్ర ఏ రకంగా పోషించబోతున్నావు? సామాన్య మానవుడు విద్య గురించి ఏం ఆలోచన చేస్తున్నావు? సామాన్యుడు ఆరోగ్యం గురించి ఎలా ఆలోచన చేస్తున్నావు? ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన గురించి, పక్కా గృహాల గురించి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఎలా ఇవ్వాలి, దీంట్లోపైన ఏ రోజున మాట్లాడతావా? ఊరికే నీ నోటికి వచ్చిన ఫిగర్స్ బాగున్నాయి కదా అని చెప్పి పర్ క్యాపిటల్ ఇన్కమ్ 54 lakhs గత 10 సంవత్సరాల చరిత్ర చూసినప్పుడు కానీ, నీ హాయంలో 5 సంవత్సరాలు 14-19 విడిపినటువంటి రాష్ట్రంలో చూసుకుంటే కూడా జీడిపి కూడా నీ హాయం కంటే జగన్ గారి హాయంలో కరోనా 2 సంవత్సరాల పరిస్థితులు అంత ఉన్నా కూడా 1% జీడిపి ఎక్కువ వచ్చింది కదా. ఈ ఫిగర్స్ వాస్తవాలు కాదా? విధ్వంసక పాలన మాట్లాడుతున్నావు ప్రతి చోట, ప్రతి కాన్ఫరెన్స్లో, ప్రతి అధికారుల ముందర, ప్రతి బహిరంగ సభలో. ఎవరు విధ్వంసక పాలన? నీదే గతంలో జరిగింది. నీ హాయంలో విధ్వంసక పాలన జరుగుతోంది. అన్ని వ్యవస్థలను కుప్పగొలుస్తున్నావు. ఏ వ్యవస్థను బాగు చేయలేదు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసిన రాజశేఖర గారు, ఫ్యాక్షనిజం కంట్రోల్ చేసిన రాజశేఖర గారు, ఇరిగేషన్ కంట్రోల్ చేసిన రాజశేఖర గారు. విడిపిన తర్వాత ఈ రాష్ట్రంలో అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తే నీ పొలిటికల్ గ్రోత్ కోసం, నీ పొలిటికల్ స్టెబిలిటీ కోసం నీకున్నటువంటి వ్యవస్థలతో దుష్ప్రచారం చేయడం ఒక్కటే నువ్వు నేర్చుకున్నావు. మరి ఈ గణాంకాలతో సహా చూపిస్తున్నావు. జిఎస్టీ ఎలా పెరిగింది గత 5 నువ్వు వచ్చిన 1 yearలో జిఎస్టీ వాల్యూస్ పడిపోయినాయి. రిజిస్ట్రేషన్ వాల్యూస్ వచ్చేటువంటి రిజిస్ట్రేషన్ వాల్యూస్ ఇన్కమ్ కనపడడం లేదు. గ్రోత్ రేట్ 10.5 ఉంది. నెక్స్ట్ క్వార్టర్కి 17% గ్రోత్ రేట్ చూపిస్తూ ఉంటావు. ఎలా సాధ్యము? ఇప్పటికే లెక్కలు ఏదంటే మాట్లాడడం కాదు, నువ్వు చూపించాలా, ఫిగర్స్ నెక్స్ట్ టైం ప్రింట్ అయినప్పుడు గ్రోత్ అట్లా ఏం జరిగింది అన్నటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఊరికే బురదలేటువంటి కార్యక్రమాలు ఫిగర్స్ చెప్పడం కాదు. ఇది ఎప్పుడు కూడా నీకు ఒక అలవాటైనటువంటి విధానంలో నువ్వు నేర్చుకున్నావు. ఎలా సాధ్యము? 2047కి ఎవరుంటారు, చెప్తారు? ఈ జనరేషన్స్ 2 generations మారుతాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఏ రకమైనటువంటి పునాది చేసుకుంటా పోతానన్నటువంటిది ఇప్పుడు నేను చూపిస్తానన్నటువంటిది కాకుండా, ఉండేది ప్రజలు ఇచ్చేది అవకాశం 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల పాలలో ఫలాంది చేసి చూపిస్తానటువంటి మాటలు మాట్లాడకుండా 47కి 54 లక్షలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ చేస్తానన్నటువంటి చాతగాని మాటలు మాట్లాడుతూ, నిజంగా ఆలోచన ప్రకారం నువ్వు చేస్తే జరగనేపటికి మంచిది, కోరుకుంటారు. కానీ బ్లఫింగ్ వర్డ్స్తో నువ్వు మభ్యపెట్టేటువంటి సిస్టమ్ తీసుకురావటం అన్నటువంటిది కరెక్ట్ కాదు. ఇంకా తను చెప్తున్నాడు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాను, 700 సర్వీసెస్ పెంచాను అన్నటువంటి మాట మాట్లాడుతున్నాడు. ఒక సచివాలయ వ్యవస్థ క్రియేట్ చేసి ఇంటింటికి వెళ్ళి సేవ చేసేటువంటి మార్గంలో ప్రతి ఒక్కటి కూడా ఇంటికే వచ్చేటువంటి బర్త్ సర్టిఫికేటు, నీకు ఏది కావాలన్నా ఇంటికే వచ్చి సేవ చేసేటువంటి రంగాలలో గత 5 సంవత్సరాలు ఏ రకంగా పాలన కొనసాగింది తెలియదా? ఏ రకంగా ప్రజలకు అధికార యంత్రాంగానికి దగ్గరికి చేసిన మనం కళ్ళారా చూసాం కదా. నువ్వు బురదలకంటి కార్యక్రమాలు చేయడం వలన అది కనపడడం లేదేమో. సచివాలయ వ్యవస్థ ప్రతి ఊర్లో కనపడుతూ ఉంది బిల్డింగ్. అక్కడే 10 మంది ఎంప్లాయీస్తో యువతకు ఉద్యోగాలు కల్పించి 1,40,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి. అవి కాకుండా ప్రజలకు సేవలు దగ్గరగా అందించాలన్నటువంటి సిస్టమ్ని క్రియేట్ చేయడం ఒకటి. ఇంత మంచిగా చేస్తే నువ్వేందో ఇప్పుడు వాట్సాప్తోనే 700 సేవలు అందిస్తానటువంటి మభ్యపెట్టిన మాటలు చెప్తున్నావు. అప్పుల గురించి మాట్లాడుతున్నావు. 10 లక్షల నుంచి 15 లక్షల కోట్ల అప్పులు నేను గతం ఫస్ట్ వస్తేనే వైట్ పేపర్ రిలీజ్ చేశావు. క్లియర్ కట్గా ఎవిడెన్సెస్తో ప్రతి ఒక్కటి కూడా గత 5 సంవత్సరాలలో 3.5 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేశారు ఆ గవర్నమెంట్ అటువంటిది క్లియర్గా అన్ని ఎవిడెన్సెస్తో సహా వచ్చాయి. అయినా కూడా బురజల కార్యక్రమం ఆపవు. ఇప్పటికి నువ్వు 14-15 నెలల్లోనే ఆ ప్రభుత్వం చేసిన అప్పుల్లో 50% పైగా ఇప్పుడే అప్పులు చేసేసావు. మరి ఏమైనా చూపిస్తున్నావా అని అంటే ఏదైనా అభివృద్ధిలో ఏం కనపడదు, సంక్షేమంలో పెద్ద ఎక్కడ కనపడదు. పెన్షన్స్లో నువ్వే విప్లవాత్మక మార్పులు చేసినా నేనే సృష్టించినానంటావు. గతంలో నీ పరిపాలనలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలలో కొత్త పెన్షన్ రావాలనంటే పలానా మనిషి చనిపోతే నీకు వస్తుంది అన్నాడు. ఎవరు చనిపోతారా అని ఎదురు చూసేటువంటి పరిస్థితులు.
అటువంటి సిస్టమ్ నుంచి శాచురేషన్ సిస్టమ్ తీసుకొచ్చి పెన్షన్లు ఇచ్చినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు ఎప్పుడో 10వ తేదీ ఇచ్చే పెన్షన్లు 1వ తేదీకి ఇవ్వాలా, అది కూడా ఇంటికెళ్ళి ఇవ్వాలా, గుడ్ మార్నింగ్ చెప్పి ఇవ్వాలా అని చెప్పి సిస్టమ్ని క్రియేట్ చేశారు. నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు 4 లక్షల పెన్షన్లు తగ్గించేశావు. వికలాంగులు పాపం ఏ నెల కా నెల భయపడే పరిస్థితి, మాకు ఈ నెల వస్తుందా రాదా అని చెప్పి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నావు. 4 లక్షల పెన్షన్లు తగ్గించేశావు, దాంట్లో ఏమీ లేదు. ఇప్పుడు హ్యూమన్ క్యాపిటల్ గురించి కానీ రిసోర్సెస్ గురించి కానీ మాట్లాడుతుంటావు. అమ్మఒడి ఎందుకు పెట్టారండి? ఒక గ్రామీణ ప్రాంతాల్లో పేదవాడు ప్రతి ఒక్కడు కూడా బడికి వెళ్ళాలా అని చెప్పి అమ్మఒడి అనేటువంటి క్రియేట్ చేసి ప్రతి ఇంటికి ప్రతి తల్లికి 15,000 వచ్చే విధంగా చేసినటువంటి సిస్టమ్. కింద గ్రౌండ్ లెవెల్లో బాగుంటే కదా పైకి వాళ్ళు ఎదిగేదానికి బాగుంటుంది అని చెప్పి స్కూల్స్ను బ్రహ్మాండంగా మాడిఫై చేసి స్కూల్స్లో ఒక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి టోఫెల్ లాంటిది కానీ ఐబీ సిలబస్ ఉండాలంటే ఆలోచన చేసి ముందు చూపుతూ భవిష్యత్తును ఎదుర్కోవాలా, భవిష్యత్తులో కాంపిటేటివ్ ఎలాగున్నా కూడా పేదవాడు కూడా ఆ రకానికి అందాలా అటువంటి దానిపైన ఆయన చేసిన అమ్మఒడిని, అది కూడా 5 సంవత్సరాలు ఆయన ఇస్తే నువ్వు ఇప్పుడేదో కొత్తగా ఈయన కనిపెట్టినట్టుగా చేసి అది 1 సంవత్సరం ఎగరగొట్టి దాంట్లో ఏదో పెద్ద సక్సెస్ అయినటువంటి రీతిలో మాట్లాడుకుంటున్నాం. మరొక పక్కన రైతుల పరిస్థితి 2 సంవత్సరాలు దాదాపు 1.5 సంవత్సరం అయింది, ఇప్పటికి కేవలం 5,000 మాత్రమే ఇచ్చావు రైతు భరోసా కింద, అన్నదాత సుఖీభవ అని పేరు మార్చుకొని. మరి సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం కాకుండా 20,000 అని చెప్పావు, అది ఇకపోయినావు. ఈరోజు రైతుల పరిస్థితి చూసే దుర్భరమైనటువంటి పరిస్థితి. ఒక పక్క అతివృష్టి, మరో పక్క అనావృష్టి. ఎక్కడ కూడా అంతో ఇంత కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. టమాటాలు చూస్తే రోడ్ల పాలు, మామిడి పంట లేకుండా పై ఏ రకమైనటువంటి పంటకు గిట్టుబాటు ధర లేక రైతుల పరిస్థితి చాలా దారుణమైనటువంటి రీతిలో ఉంది. ఈరోజు యూరియా గురించి ఎన్నిసార్లు మేము మాట్లాడుతున్నా ఫస్ట్లో లేదని మాట్లాడు, మరి తర్వాత నువ్వే అంగీకరించావు. నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్లో కలెక్టర్లో ఫెయిల్యూర్ అని వాళ్ళపైకి నెట్టడానికి ప్రయత్నం చేశావు. ఎవరికి అన్ని మభ్యపెట్టే మాటలు? ఆచరణలో జరిగేటి చూపించు, నువ్వు చేసేటి చెప్పు, అంతేగాని కేవలం వాయిస్ ఉంది కదా అని చెప్పి నువ్వు మాట్లాడుతుంటే ఏదైనా చూపిస్తారులే తనకంటూ ఒక మీడియా ఉందన్నటువంటి దాంట్లో కొనసాగడం అటువంటిది కరెక్ట్ కాదు. ఇంకోటి మళ్ళీ పట్టుకున్నావు P4 అని. P4తో అన్నీ అయిపోతాయి, పేదరిక నిర్మూలన చేస్తా అనేది కొడత పొంది ఏది సాధ్యము? ఆ P4తో ఎలా పేదరికం నిర్మూలన అవుతుంది? పేదరిక నిర్మూలనకి గతంలో ఎంత మంచిగా చేశాడు రాజశేఖర రెడ్డి గారు, ఆలోచనలు ఎలా ఉన్నాయి? శాచురేషన్ మోడ్లో ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలా, ఆరోగ్యశ్రీ ఉండాలా, ఫీజు రియంబర్స్మెంట్తో ప్రతి పేదవాడు చదువుకోవాలా అన్నటువంటి 108 అని కొడితే ఇంటికి వచ్చి అంబులెన్స్ మానవుడికి సహాయంగా ఉండాలి, ఆరోగ్యం బాలేని వాళ్ళకు అటువంటి అనేక మార్పులు తీసుకొచ్చాడు. తర్వాత ఇంటింటికి వెళ్ళి సేవలు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. అవన్నీ చేసి కళ్ళ కనపడ్డాయి. నువ్వు ఊరికే P4తో అయిపోతుందంటే ఎలా సాధ్యము?